యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులతో కలిసి ఆందోళన చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. యూరియా పంపిణీలో వ్యవసాయ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని, రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాను కాంగ్రెస్ నాయకులు దళారులకు ఎలా విక్రయిస్తున్నారంటూ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతులకు కష్టాలు మొదలయ్యాయని నిప్పులు చెరిగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 50 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం 50 బస్తాల యూరియా కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి కనీసం సోయి లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఏ కష్టం రాలేదు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడారని గుర్తు చేశారు. యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, దళారులపై ప్రభుత్వం పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో ఇలా మేము ఇక్కడికి వచ్చినాం. రైతు భరోసా, రైతు బంధు, అదేవిధంగా మరి రైతు రుణమాఫీ, ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చిన పార్టీ, మరి 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ, రైతుల కష్టాలు కన్నీళ్లు తుడిచిన పార్టీ మరి భారత రాష్ట్ర సమితి. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇది కేవలం ఒక బెజ్జూరు సమస్యనే కాదు, చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో యూరియా బస్తా కేజీ బస్తా 500 రూపాయలకు పోతుందని అంటా ఉన్నారు. ఇలా ఇక్కడున్న నా కవిత్వం కాదు ఇది, ఇక్కడున్న రైతులందరూ కూడా చెప్తున్నారు. మొత్తం కూడా దళారీలు గ్రామీణ ప్రాంతాల్లో 400 నుంచి 500 దాకా యూరియా బస్తాలు అమ్ముకుంటా ఉన్నారు. ఇలా మేము అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా అడిగినాం. మరి కేసీఆర్ గారి పాలనలో ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం రైతులందరూ కూడా పొలాల పనులు బంద్ చేసి ఎక్కడెక్కడి నుంచో పాపన్నపేట, మూగెల్లి, అదేవిధంగా తలాయి, సోమిని నుంచి, ఇటువైపు నుంచి బారెగూడ, ఇంకెన్నో గ్రామాల నుంచి ఇక్కడికి మోటార్ సైకిల్ వేసుకొని లేకపోతే బస్సులలో వచ్చి యూరియా బస్తాల కోసం ఇక్కడికి వచ్చిండ్రు. ఈ పరిస్థితి ఇంత రోడ్ల మీద నిలబడి రోజు లైన్లలో నిలబడే పరిస్థితి ఎప్పుడు కూడా కేసీఆర్ గారి హయాంలో లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఆయన ఢిల్లీ పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు 50 సార్లు ఢిల్లీ పోయిండు, కానీ 50 బస్తాల యూరియా కూడా తీసుకురాలేకపోయిండు.